107 సార్లు రక్తదానం చేసిన డాక్టర్. ఈ డాక్టరు 107 సార్లు రక్తదానం చేశారన్నమాట. ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నర్జీవ్ సింగ్ యాదవ్ అనమాట. ఈయన 107 సార్లు రక్తదానం చేశారన్నమాట. డెంటల్ కళాశాల ప్రిన్సిపల్. ఎవరైనా సార్ మా బిడ్డ ఆపదలో ఉంటేనే ఈయన 48 సంవత్సరాలుగా రక్తదానం చేస్తున్నారు అనమాట. ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ ప్రిన్సిపల్గా ఈయన పనిచేస్తున్నారు. 107 సార్లు రక్తదానం చేశారన్నమాట. ఈయన మెగా రక్తదాన శిబిరాల్లో 63 ఏళ్ళ వయసులో కూడా హుషారుగా ఉదయమే నిద్ర లేచి యోగా తేలికపడి వ్యాయామం తీసుకుంటారన్నమాట. అన్నం, చపాతీ, పప్పులు, కూరగాయలు, సలాడ్ లాంటివి తింటూ రాత్రి తేలికైన జీవన ఆహారం తీసుకుంటూ 25 ఏళ్ళ క్రితమే మాంసాహారానికి స్వస్థ చెప్పి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇప్పటి వరకు 107 సార్లు రక్తదానం చేశారు. ఈయనే ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సర్జీవ్ సింగ్ యాదవ్. డాక్టర్ సర్జీవ్ సింగ్ యాదవ్ ఉస్మానియా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ 107 సార్లు రక్తదానం చేశారన్నమాట. 48 సంవత్సరాలుగా రక్తదానం చేస్తున్నారు. ఈయన వయసు ప్రస్తుతం 63 సంవత్సరాలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.